సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుంటాం అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతకన్నా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను ఒకటి చెప్పాలి. సో మీరు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా నా కామెంట్లో రివ్యూ అయితే ఇవ్వట్లేదు. ఎలా ఉంది, అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా అని కట్ట. సో ప్లీజ్ ఏ ఒపీనియన్ అన్నా సరే నాకు కామెంట్ చేయండి. మీరేమీ చెప్పకపోతే నాకేమీ తెలియట్లేదు, కనీసం ఒక కామెంట్ కూడా రావట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ఒపీనియన్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీరు రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా నేను తీసుకొని నేను సెట్ చేసుకుంటాను, ఓకేనా? మీకు నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి? సో ఈ పైన ఒకటి ఉంది చూడండి, ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. మనకి 2 టైప్స్ కన్వర్జెన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి కన్వర్జెంట్, డైవర్జెంట్. ఇప్పుడు అది కన్వర్జెంట్ అవ్వకపోతే ఇంకోటి ఏమైనట్టు ఆటోమేటిక్గా డైవర్జెంటే కదా. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరైనా ఒకరు పుట్టిన వెంటనే అబ్బాయి కాకపోతే ఇంకొకరు ఏమైనట్టు అమ్మాయి అయినట్టు. ఇది కూడా అంతే. సారీ, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పా. నెక్స్ట్, మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెయిడ్ టు బి మోనోటానిక్ ఇఫ్ విచ్ ఈజ్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే, మోనోటానిక్ సీక్వెన్స్ అనేది అయితే ఇంక్రీజింగ్ అన్న అవుతుంది, లేదా డిక్రీజింగ్ అన్న అవుతుంది. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందంట. ఏంటి? ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెయిడ్ టు బి మోనోటానిక్ ఇఫ్ విచ్ ఈజ్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అంతే. ఇంక్రీజింగ్ అంటే ఏంటి చూద్దాం. ఇది S1 అన్న, S2, S3, S4 అలా SN+1, SN+2 అలా వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? అది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం? ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంకోటి చూద్దాం, డిక్రీజ్ అవుతుంది అనుకుందాం. డిక్రీజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు 10 ఉంది, తర్వాత 9, 8, 7, 10 కంటే 9 చిన్నది, 9 కంటే 8 చిన్నది, 8 కంటే 7 చిన్నది. అంటే ఇది ఏంటి? తగ్గుతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి ఒక ఫార్ములా ఉంది. ఎస్ఎన్ < SN+1. ఇదే ఫార్ములా ఇంకోలా కూడా రాయొచ్చు, రివర్స్ చేసుకోండి జస్ట్ అంతే. SN+1 (0). చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫార్ములా అయితే. ఇదే సింపులే, కానీ మీకు ఏది నచ్చితే చూసుకోండి. డిక్రీజింగ్కి ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే జస్ట్ సింపుల్ నానా, సింబల్స్ మారుతాయి అంతే, ఇంకెక్కడ ఏది మారదు. వీటి కోసం మనం మళ్ళీ బట్టి పట్టేసి ఒక అరగంటలు కూర్చోవాల్సిన పని అయితే ఉండదు. జస్ట్ సింపుల్గా SN+1 SN > 0 ఇంక్రీజింగ్. ఆటోమేటిక్గా లెస్ దెన్ అంతే, ఇంకేమీ లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఎగ్జాంపుల్, M <n అనుకోవచ్చు. N వాల్యూ ఎంత ఇచ్చాను నేను ఇక్కడ? 1000. M వాల్యూ ఎంత? 100. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైనట్టు? N పెద్దది, M పెద్దది. ఇక్కడ అదే రాసాను చూడు, SN ఈజ్ > SM అనేది రైటా రాంగా? మీరే నాకు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే మీకు తెలియాలి కదా, అది నేను అంటాను. SN ఈజ్ > SM, అంతే కదా. SM కంటే SN పెద్దది అని రాశాను ఇక్కడ, అది రైటే, ఎందుకంటే 1000 కదా పెద్దది. అది దీన్నే ఇంకొకలా రాసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా మనం వేరియబుల్స్తో కూడా రాసుకోవచ్చు. M <n అని అదే రాశాను. వీటిని యూజ్ చేసుకుని మనకి ఇంకొక ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి. చూడండి, SM < SN ఫర్ ఆల్ N <m. ఓకే, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి. డిక్రీజింగ్ సీక్వెన్స్కి సేమ్ అంతేనా, జస్ట్ సింబల్స్ మార్చుకో అంతే.
ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎం, ఫర్ ఆల్ ఎన్ లెస్ దాన్ ఎం, అంతే అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అయిపోయింది అంటే వెంటనే బుక్ మూసేసి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ ఇటు సైడ్ ఫార్ములాకి సింబల్స్ మారినా ఇటు సైడ్కి మారదు. ఓకేనా, ఖచ్చితంగా మారదు. మనం చేసే ప్రతి దానికి కూడా అంతకన్నా నేను బాగా అడిగితే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ. 4 ఒకటే, కానీ ఏదో 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయితే ఉంటుంది నాన్న. సో నన్ను అడిగితే, సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈజ్ మోనోటానిక్ సీక్వెన్స్ అని అర్థం. మోనోటానిక్ సీక్వెన్స్ అంటే సింపుల్గా ఐదర్ ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్, అంతే, ఇంకేమీ కాదు నాన్న. జస్ట్ ఆ 2 గుర్తెట్టుకొని ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది, 2 ఫార్ములాలు అంతే. ఇంకా అంతకన్నా మనకి ఇంకేమీ అవసరం లేదు కాన్సెప్ట్లో. అంతకు మించి కాన్సెప్ట్లో కూడా ఏమీ లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. సో నేను అడిగిన చిన్న రిక్వెస్ట్ అయితే ప్రతి ఒక్కరూ ఫుల్ఫిల్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.